మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మొదటి మార్గశిర గురువారము. లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చే రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత కథలు వింటే చాలు, 10 నిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీ జాతకం మారిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, పాపాలు దోషాలు పోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి దయ వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేసుకుంటున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. అప్పుడు పరాశర మహర్షి, గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని నారదుడికి తెలిపారు. దానికి నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు, మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వ, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మ, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి? నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడుగగా శ్రీ మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొత్తగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో 2వ విధానం చెప్పటం మొదలుపెట్టింది. 2వ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేసుకోవాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచారాలు ఉన్నాయి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తొడవకుండా ఉన్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు.
అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామలను దూషించటం, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి నరకానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు మనం చెప్పుకున్న 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనుల ఆధారంగానే చేసే లక్ష్మీ పూజ అనుగ్రహంతోనే ఆ ఇల్లు లక్ష్మీ అనుగ్రహంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దిక్కున దక్షిణ దిక్కులకు కూర్చొని అంటే ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ఉంది. ఆమె ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తూ ఉన్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠాన్ని చేరుకుంటావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిచింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవటం వలన శుభాలు కలుగుతాయి. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు.
పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా, ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ, ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి, అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి, ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుమెలు స్వీకరించింది.
తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, రెండో వారం అట్లు తిమ్మన్నం, మూడవ వారం అప్పాలు పరమన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పట్నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచ్చటి నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి, మా అమ్మగారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి.
ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మామగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మామగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది. అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మామగారు, ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు శరత్ చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. సురత్ చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది.
వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం శరత్చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు రారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 10 నిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీ జాతకం మారిపోతుంది. దరిద్రం వదిలిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. పాపాలు దోషాలు పోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి దయ వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.